పురాణాల్లో కూడా సాధారణంగా మనము మహావిష్ణు అవతారాలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరశురాముడు, నృసింహుడు చూస్తాం కదా. అసలు ఇవి కాకుండా శివుడు కూడా అదే పనిగా రాక్షసులు చంపుతూ ఉంటాడు. శివుడు ఒక్కడే కాకుండా వినాయకుడు ఆయన చంపుతుంటాడు. వాళ్ళ తమ్ముడు ఒక ఆయనడు సుబ్రహ్మణ్యేశ్వరు ఆయన చంపుతుంటాడు. అంటే అసలు రామాయణంలో రావణాసురుడిని చంపివేసి ప్రశాంతంగా వచ్చి ఏదో అయోధ్యలో ఉందామని వస్తే అప్పుడు కూడా మైరావణుడు లవణాసురుడు బయలుదేరారు. అందుకని ఇది నిరంతరము ఉండేటువంటిది. శరీరంలో వైరస్లు ఎలా ఉంటాయో లేదా శరీరాన్ని ఆశించకుండా మన చర్మము కాపాడుతూ ఉంటుంది, బయట కొన్ని కోట్ల వైరస్లు ఎలా ఉంటాయో ఈ రాక్షస ప్రవృత్తి అనేది ఎప్పుడూ కూడా ప్రకృతిలో ఉంటుంది. దాని నుంచి కాపాడుకోవడానికి తనను తాను కానీ తన కుటుంబాన్ని కానీ సమాజాన్ని కాపాడుకోవడానికి మనిషి అప్పటికప్పుడు తాను తీసుకునేటువంటి ఒక స్వభావము లేదా చర్య, ఇది క్షాత్రము. తన కుటుంబ అస్తిత్వానికి ఇబ్బంది వస్తే నిలబడ్డాడు, తన కులానికి ఇబ్బంది వస్తే నిలబడ్డాడు, తన వాడకట్టుకు ఇబ్బంది వస్తే నిలబడ్డాడు, తన ఊరికి ఇబ్బంది వస్తే నిలబడ్డాడు, తన దేశానికి వస్తే నిలబడ్డాడు. ఏ స్థాయిలో మనిషి నిలబడి తనను తాను కాపాడుకున్నా అది క్షాత్రమే.